भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। अथ दैनिक गायत्री यज्ञ विधानम् పవిత్రీకరణం. పరమాత్మతో ఏకమవడానికి మొదటి షరతు అంతరబాహ్య పరిశుద్ధత. ఈ భావనతో పవిత్రీకరణం చేయాలి. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరః శుచిః. ఓం పునాతు పుండరీకాక్షః పునాతు పుండరీకాక్షః పునాతు. ఆచమనం. మన మనస్సు, మాట, అంతఃకరణం పరిశుద్ధం కావడానికై 3 మారులు ఆచమనం చేయాలి. అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రయతాం స్వాహా. శిఖావందనం. శిఖ అనగా పిలక. మన సంస్కృతి మహత్తరమైన సంస్కృతి అనే భావనతో నీటిని స్పృశించి, శిఖమూలాన్ని స్పృశించి దివ్య తేజస్సు మనలో ప్రవేశిస్తున్న భావన చేయాలి. ఓం చిద్రూపిణి మహామాయే దివ్య తేజః సమన్వితే తిష్ఠ దేవి శిఖా మధ్యే తేజో వృద్ధిం కురుష్వ మే. ప్రాణాయామః. వెన్నెముక నిటారుగా వంచి కూర్చోవాలి. చేతులు 2 ఒడిలో ఉంచుకోవాలి. కళ్ళు మూసుకోవాలి. ఉదయిస్తున్న సూర్యుణ్ణి ధ్యానిస్తూ ప్రాణాయామం చేయాలి. ఓం భూం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః స్వః. ఓం న్యాశః. ఎడమ చేతిలో నీరు తీసుకొని కుడి చేతి 5 వేళ్లతో ఆ నీటిని స్పృశించి మంత్రోచ్చారణముతో పాటు నిర్దేశించిన శరీరాంగములను స్పృశించాలి. ఇది న్యాసకర్మ. ఓం వాంగ్మే ఆశ్రేస్తు. ఓం నశోర్మే ప్రాణోస్తు. ఓం అక్షణోర్మే చక్షురస్తు. ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు. ఓం బాహోర్మే బలమస్తు. ఓం ఊర్వోర్మే ఓజోస్తు. ఓం అరిష్టాని మేంగాని తనుస్తన్వా మే సహ సంతు. పృథ్వీ పూజనం. మాతృభూమి మనకు ఆరాధ్య దేవత. ఆ తల్లి గుణములు మన యందు నిండి ఉన్నట్లు భావిస్తూ అక్షతలు, పుష్పములు, జలము తీసుకొని పూజించాలి. పొడమి తల్లికి నమస్కారం చెయ్యాలి. ఓం పృథ్వీ త్వయా ధృతా లోకా దేవీ త్వం విష్ణునా ధృతా త్వం చ ధారయ మాం దేవీ పవిత్రం కురు చాసనం. చందనధారణం. మన మెదడు మంచి గంధంలా ప్రశాంతంగా చల్లగా ఉండాలి. అందులో అనుచితమైన ఆవేశం ప్రవేశించబడకూడదు. ఈ భావన చేస్తూ చందనంతో బొట్టు పెట్టుకోవాలి. ఓం చందనస్య మహత్పుణ్య
नित्यम् पवित्रम् पापनाशनम् आपदाम् हरते नित्यम् लक्ष्मीस्तिष्ठति सर्वदा कलश पूजनम् సంఘే శక్తి కలౌ యుగే కలశం దేవశక్తులన్నింటి యొక్క చిహ్నం. ఏకమవుదాం వివేకవంతులం అవుదాం అనే భావనతో కలశ పూజతో పాటు దీపానికి కూడా పూజ చేయాలి. ఓం తత్వాయామి బ్రహ్మణా వందమానః తదా శాస్తే యజమానో హవిర్భిః అహేడమానో వరుణేః బోధిరుషగ్వం సమాన ఆయుః ప్రమోషీః. ఓం వరుణాయ నమః ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి. దేవావాహనం గురువు పరమాత్మ యొక్క స్వరూపం. ఆయన చైతన్యం మనలను చీకటి నుండి వెలుగులోకి తీసుకువెళుతుంది. గురువు మార్గదర్శనం అవసరము, తప్పనిసరి కూడా. అలాంటి గురుసత్తాను ఆవాహన చేయాలి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురురేవ మహేశ్వరః గురురేవ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృవత్ లాలయిత్రీ చ పితృవత్ మార్గదర్శికా నమోస్తు గురు సత్తాయై శ్రద్ధా ప్రజ్ఞాయుతా చయా. ఓం శ్రీ గురవే నమః ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి. గాయత్రీ ఆవాహనం సద్జ్ఞాన సద్భావాల అధిష్టాత్రి, యుగశక్తి, వేదమాత అయిన గాయత్రిని హృదయపూర్వకంగా ఆవాహన చేయాలి. ఓం ఆయాతు వరదే దేవి త్రక్షరే బ్రహ్మవాదిని గాయత్రీ ఛందసాం మాతః బ్రహ్మయోనే నమోస్తుతే. ఓం శ్రీ గాయత్ర్యై నమః ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి. తతో నమస్కారం కరోమి. ఓం స్తుతా మయా వరదా వేదమాతా ప్రచోదయంతాం పావమాని ద్విజానాం ఆయుః ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. సర్వదేవ నమస్కారః. కణకణంలో వ్యాపించి ఉన్న దేవశక్తులన్నిటికీ చేతులు జోడించి శ్రద్ధతో నమస్కారం చేయాలి. ఓం సిద్ధి బుద్ధి సహితాయ శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం లక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శచీపురందరాభ్యాం నమః. ఓం మాతా పితృచరణకమలేభ్యో నమః. ఓం కులదేవతాభ్యో నమః. ఓం ఇష్టదేవతాభ్యో నమః. ఓం గ్రామదేవతాభ్యో నమః. ఓం స్థానదేవతాభ్యో నమః. ఓం వాస్తుదేవతాభ్యో నమః. ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః. ఓం సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. ఓం సర్వేభ్యస్తీర్థేభ్యో నమః. ఓం ఏతత్కర్మ ప్రధాన శ్రీ గాయత్రీ దేవ్యై నమః. ఓం పుణ్యం పుణ్యాహం దీర్ఘమాయురస్తు. పంచోపచార పూజనం భగవంతునికి పదార్థాలు అవసరం లేదు.
ఈ పదార్థాలు మన శ్రద్ధకు నిష్టకు చిహ్నాలు. భక్తిభావంతో నీరు, పువ్వులు, అక్షతలు మొదలైన వాటితో పూజ చెయ్యాలి. ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః. ఆవాహయామి స్థాపయామి జలం గంధాక్షతం పుష్పాణి ధూపం దీపం నైవేద్యం సమర్పయామి. ఉజ్వల్ భవిష్య ప్రార్థనా. ఓ పరమాత్మ, అందరికీ సద్బుద్ధి ఇవ్వు, అందరి భవిష్యత్తును ఉజ్వలం చేయి అంటూ ప్రార్థన చెయ్యాలి. हे प्रभो अपनी कृपा की छाव में ले लीजिए, कर दूर खोटी बुद्धि सबको नेक नियत दीजिए. हम आपके हो कर रहे शुभ प्रेरणा ले आपसे करते रहे नित पुण्य, हम बचते रहे हर पाप से. सुख बांट कर दुख ले बटा प्रभु भाव वह दे दीजिए. उजला चरित्र बना हमें उज्ज्वल भविष्यत दीजिए, उज्ज्वल भविष्यत दीजिए. అగ్నిస్థాపనం. యజ్ఞాగ్నిని బ్రహ్మకు ప్రతినిధిగా పరిగణించి యజ్ఞవేదికపై సావధానంగా దానికి ప్రాణప్రతిష్ఠ చెయ్యాలి. ఓం భూర్భువః స్వర్ద్యౌరివ భూమ్నా పృథివీవ వరిమ్నా తస్యాస్తే పృథివీ దేవయజని पृष्ठे अग्निमन्नादमन्नाद्यायादधे अग्निं दूतं पुरोदधे हव्यवाहमुपब्रुवे देवाम् आशादयादिह. ॐ अग्नये नमः. आवाहयामि स्थापयामि ध्यायामि. గాయత్రీ స్తవనం. ఆరాధించదగిన సవితాదేవత మనలను పవిత్రులను చేయాలి అని భావన చేస్తూ గాయత్రీ స్తవనం చెయ్యాలి. ఓం యన్మండలం దీప్తికరం విశాలం రత్నప్రభం తీవ్రమనాదిరూపం దారిద్ర్య దుఃఖ క్షయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యం. జన్మండలం వేద విదోపగీతం యద్యోగినాం యోగపథానుగమ్యం. తత్సర్వవేదం ప్రణమామి దివ్యం. పునాతు మాం తత్సవితుర్వరేణ్యం. పునాతు మాం తత్సవితుర్వరేణ్యం. పునాతు మాం తత్సవితుర్వరేణ్యం. సమిధాదానం. మన జీవనంలో శరీర బలం, మనోబలం, ఆత్మబలం, బ్రహ్మబలం జాగృతం కావాలని భావన చేస్తూ 4 సమిధలను నీతిలో ముంచి మంత్రంతో పాటు అగ్నికి సమర్పించాలి. ఓం అయంత ఇద్మ ఆత్మా జాతవేదస్తేనేధ్యశ్వమర్ధస్వ చేద్ధవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన అన్నాదేన సమేధయా స్వాహా. ఇదం అగ్నయే జాతవేదసే ఇదం న మమ. ఓం సమిధాగ్నిం దువస్యత ఘృతైర్బోధయతాతిథిం ఆస్మిన్ హవ్యాజుహోతన స్వాహా. ఇదం అగ్నయే ఇదం న మమ.
ॐ सुसमिद्धाय शोचिषे घृतं तीव्रं जुहोतन अग्नये जातवेदसे स्वाहा इदम् अग्नये जातवेदसे इदं न मम ॐ तन्वा समिद्भिरङ्गिरो घृतेन वर्धयामसि बृहच्छोचाय विष्ठया स्वाहा इदम् अग्नये अंगिरसे इदं न मम ఆజ్యాహుతిః నేయితో అనగా స్నేహంతో 7 దేవతలకు నిస్వార్థ భావంతో ఆహుతులను సమర్పణ చెయ్యాలి. ఓం ప్రజాపతయే స్వాహా ఇదం ప్రజాపతయే ఇదం న మమ ఓం ఇంద్రాయ స్వాహా ఇదం ఇంద్రాయ ఇదం న మమ ఓం అగ్నయే స్వాహా ఇదం అగ్నయే ఇదం న మమ ఓం సోమాయ స్వాహా ఇదం సోమాయ ఇదం న మమ ఓం భూః స్వాహా ఇదం అగ్నయే ఇదం న మమ ఓం భువః స్వాహా ఇదం వాయవే ఇదం న మమ ఓం స్వః స్వాహా ఇదం సూర్యాయ ఇదం న మమ గాయత్రీ మంత్రాహుతిః నీదే నీకు సమర్పిస్తున్నాను అని భావన చేస్తూ గాయత్రీ మహామంత్రం పఠిస్తూ ఆహుతులు సమర్పించాలి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం గాయత్రీ ఇదం న మమ ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం గాయత్రీ ఇదం న మమ ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం గాయత్రీ ఇదం న మమ ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం గాయత్రీ ఇదం న మమ ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం గాయత్రీ ఇదం న మమ ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం గాయత్రీ ఇదం న మమ ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం గాయత్రీ ఇదం న మమ ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం గాయత్రీ ఇదం న మమ ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం గాయత్రీ ఇదం న మమ ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం గాయత్రీ ఇదం న మమ ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం గాయత్రీ ఇదం న మమ ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं न मम ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं न मम ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं न मम ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं न मम ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं न मम ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं न मम ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं न मम ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं न मम ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं न मम ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं न मम ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं न मम ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं न मम ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं न मम महामृत्युंजय मंत्राहुतिः అందరూ రోగరహితులుగా ఆరోగ్యవంతులుగా దీర్ఘాయువులుగా ఉండాలని కోరుతూ మహామృత్యుంజయ మంత్రంతో ఆహుతులు సమర్పించాలి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ నిర్త్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా ఇదం మహామృత్యుంజయాయ ఇదం న మమ ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ నిర్త్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా ఇదం మహామృత్యుంజయాయ ఇదం న మమ ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ నిర్త్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా ఇదం మహామృత్యుంజయాయ ఇదం న మమ మహాలక్ష్మీ మంత్రాహుతిః మన గృహంలో కుటుంబంలో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలని, మన జాతి
పరమవైభవ శిఖరాలను అందుకోవాలని భావన చేస్తూ మహాలక్ష్మి మంత్రాహుతి సమర్పించాలి. ఓం మహాలక్ష్మీ విద్మహే విష్ణుప్రియాయ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా. ఇదం మహాలక్ష్మ్యై ఇదం నమః. అనిష్ట నివారణార్థం ఆహుతి. దేశ రక్షణకు అంకితమైన మన వీర జవాన్ల మనోబలం అభివృద్ధి కావాలని, దేశాన్ని ఆవరించి ఉన్న అవాంఛనీయ ప్రవృత్తులు అంతం కావాలని భావన చేస్తూ మహారుద్రునికి విశేష ఆహుతి సమర్పించాలి. ఓం పంచవక్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ స్వాహా. ఇదం మహారుద్రాయ ఇదం నమః. స్విష్టకృత్ హోమః. మన పొరపాట్లకు ప్రాయశ్చిత్తం చేస్తూ, అలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా ఉండాలని భావన చేస్తూ తీపి పదార్థాలను సమర్పించాలి. ఓం యదస్య కర్మణోత్యరీరిచం యద్వా న్యూనమిహాకరం అగ్నిష్టత్ సృష్టికృత్ విద్యా సర్వం సృష్టం సుహృతం కరోతు మే. అగ్నయే సృష్టకృతే సుహృతహుతే సర్వప్రాయశ్చిత్తాహుతీనాం కామానాం సమర్థయిత్రే సర్వాన్నః కామాన్ సమర్థయ స్వాహా. ఇదం అగ్నయే సృష్టకృతే ఇదం నమః. పూర్ణాహుతి. పరమాత్మ పరిపూర్ణుడు. ఆయన సృష్టి పరిపూర్ణమైనది. మనము పరిపూర్ణతను అనగా జీవన లక్ష్యాన్ని సాధించాలని భావన చేస్తూ పూర్ణాహుతి జరపాలి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే స్వాహా. ఓం సర్వం వై పూర్ణగ్వం స్వాహా. వశోర్ధారా. అవిరళమైన ప్రేమ పరమాత్మ పట్ల ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉండాలని భావన చేస్తూ మిగిలి ఉన్న నేతిని సమర్పించాలి. ఓం వసోః పవిత్రమసి శతధారం వసోః పవిత్రమసి సహస్రధారం దేవస్త్వా సవితా పునాతు వసోః పవిత్రేణ శతధారేణ సుప్వా కామధుక్షః స్వాహా. నీరాజనం ఆరతి. శ్రద్ధతో ఆర్ద్రమైన ఆత్మనివేదన భావనతో హారతి ఇవ్వాలి. ఓం యం బ్రహ్మ వేదాంతవిదో వదంతి పరం ప్రధానం పురుషస్తథాన్నే ఈశోద్గతే కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్న వినాశనాయ. తస్మై నమో విఘ్న వినాశనాయ. ఘృతావఘ్రాణం. ప్రణీతా పాత్రలో ఉంచబడిన యజ్ఞం యొక్క మహాప్రసాదాన్ని 2 అరచేతులలోనికి తీసుకుని యజ్ఞ భగవానునికి చూపాలి. ఆ తర్వాత దానిని వాసన చూస్తూ యజ్ఞ భగవానుని దివ్య అనుగ్రహము ప్రాప్తిస్తున్నదని భావన చేస్తూ ముఖం ఇత్యాదులపై పూసుకోవాలి. ఓం తనూపాగ్నేసి తన్వం మే పాహి. ఓం ఆయుర్దాగ్నేసి ఆయుర్మే దేహి. ఓం వర్చోదాగ్నేసి వర్చో మే దేహి. ఓం అగ్నేయన్మే తన్వా ఊనంతన్మ ఆపిడ. ఓం మేధాం మే దేవః సవితా ఆదధాతు. ఓం మేధాం మే దేవి సరస్వతి ఆదధాతు. ఓం మేధాం మే అశ్వినౌ దేవావాధత్తాం పుష్కరస్రజౌ. ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
धियो यो नः प्रचोदयात् భస్మధారణం నేను శరీరం కాదు ఆత్మ అనే భావంతో ఏదో ఒకరోజు ఈ శరీరము పిడికెడు భస్మమైపోతుంది అనే నిజాన్ని గుర్తు చేసుకుంటూ మంచి పనులను చేయాలని సంకల్పిస్తూ భస్మధారణ చేయాలి. ఓం త్రయాయుషం జం దగ్నేః ఇతి లలాటే ఓం కశ్యపస్య త్రయాయుషం ఇతి గ్రీవాయాం ఓం యద్దేవేషు త్రయాయుషం ఇతి దక్షిణ బాహుమూలే ఓం తన్నో అస్తు త్రయాయుషమితి హృదే. శుభకామనా అందరికీ అన్ని విధాలుగా శుభం జరగాలని కోరుతూ అంజలి ఘటించి యజ్ఞ భగవానుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థించాలి. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. శాంత్యవిషించనం అన్ని సిద్ధులకు ఆధారం శాంతి. ఈ భావనతో కలశంలోని జలాన్ని అంతటా చల్లాలి. ఆ తర్వాత తులసీమాతకు సూర్యార్ఘ్యదానం అర్పణ చెయ్యాలి. ఓం ద్యౌః శాంతిరంతరిక్షగం శాంతిః పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిర్బ్రహ్మ శాంతిః సర్వగం శాంతిః శాంతిరేవ శాంతిః సామా శాంతిరేధి. ఓం శాంతిః శాంతిః శాంతిః. విసర్జనం మీ సాన్నిధ్యం ఎల్లప్పుడూ మాకు లభిస్తూ ఉండాలి అనే భావనతో దేవశక్తులకు వీడ్కోలివ్వాలి. ఓం యాంతు దేవగణాః సర్వే పూజామాదాయ మామకీం ఇష్టకామ సమర్థర్థం పునరాగమనాయ చ పునరాగమనాయ చ. गायत्री माता की, यज्ञ भगवान की, वेद भगवान की, परम पूज्य गुरुदेव की, वंदनीय माता जी की, शांति कुंज हरिद्वार की, धर्म की, अधर्म का प्राणियों में विश्व का 21वीं सदी. वंदे वेद मातरम वंदे देव मातरम वंदे विश्वमातरम्. ओम शांतिः शांतिः शांतिः.